Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. సార్ ఇన్వెస్ట్మెంట్ లో ₹1,00,00,000 ఫస్ట్ కోటి బాగుంటుందని చాలా సందర్భాలు చెప్పారు మీరు. కోటి బాగుంటుంది యాక్చువల్లీ 10 కోట్ల కన్నా అని చెప్పి మీరు చెప్పింది యాక్చువల్లీ నాతోనే చాలాసార్లు అన్నారు. ₹1,00,00,000 ఒకసారి చూసిన తర్వాత దాని నెక్స్ట్ ఏంటి? ఆ ₹1,00,00,000 వచ్చిన తర్వాత ఒక ఇన్వెస్టర్ ఏం చేయాలి? మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అసలు ఆ జర్నీ ఎట్లా ఉంటుంది అది కూడా ఒకసారి చెప్పండి. డిఫరెంట్ టాపిక్. కోటి ఎలా చేయాలన్నావు, కోటి వచ్చాక ఏం చేయాలి? ముందు యాక్చువల్గా ఈ 1 crore ఏ పర్పస్ చేసామని కదా సార్. ఫస్ట్ థింగ్ చాలామంది 1 crore రిటైర్మెంట్ అవ్వగలిగిన వాళ్ళు ఉంటారు. 55 ఏళ్ళు ఉన్న వ్యక్తి 60 ఏళ్ళకెల్లా ₹1,00,00,000 చేయాలనుకున్నాడు. 5 yearsలో చేయాలి, ఎందుకంటే 60 ఏళ్ళ తర్వాత నాకు ఉద్యోగం ఉండదు, ఆదాయం ఉండదు, కాబట్టి అక్కడ నుంచి నా ఖర్చుల నిమిత్తం ₹1,00,00,000 అనుకున్న వ్యక్తి ₹1,00,00,000 చేస్తే ఎట్లా చేస్తాడు? ఈ 5 ఏళ్లలో ఇన్నాళ్ళు చేయండి ఇప్పుడు ఎట్లా చేస్తాడంటే అది ఇది అమ్మో ఏదో చేసుకుని లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చో, ఈపీఎఫ్ వచ్చో, పిఎఫ్ వచ్చో, రిటైర్మెంట్ వచ్చో ₹1,00,00,000 చేస్తే ఇంకా అతను ఏం చేయాలి? ఆ కోడ్ని జాగ్రత్తగా పెట్టుకుని దాని నుంచి ఇన్కమ్ తీసుకుని లైఫ్ లైన్ చేయాలి. అంతే కదా, ఆయన ఆబ్జెక్టివ్ ఇస్ వెరీ క్లియర్. కానీ ఒక యంగ్స్టర్ ₹1,00,00,000 చూస్తే ఏం చేయాలి? 42 ఏళ్ళకో 45కో 38కో అయితే అప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ 6 yearsలో దీన్ని 3 crore చేసే ప్లాన్ చేయాలి. 6 yearsలో 3 times ఇఫ్ యూఆర్ వర్కింగ్ అందుకే యంగ్స్టర్స్ అనే కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకు ఒక అండర్స్టాండింగ్, మ్యూచువల్ ఫండ్స్ ఇన్ లాంగ్ టర్మ్లో 10 to 12% ఇస్తాయని మాట్లాడతాం. ఎంత ఇచ్చినా మనం అదే మాట్లాడాలి. 10 to 12 ఇస్ రీజనబుల్ ఎక్స్పెక్టేషన్. అంటే రీజనబుల్ ఎక్స్పెక్టేషన్, లో ఎక్స్పెక్టేషన్ ఇస్ ఆల్వేస్ రైట్. మనం తక్కువగా ఆశించి ఎక్కువ వస్తే చాలా హ్యాపీ కదా, ఎక్కువ వస్తే బాధపడతాం. కాబట్టి 10 to 12 అనుకుందాం. ఒకవేళ 12 అని పట్టుకుంటే 12% అంటే మన రూల్ ఆఫ్ 72 ప్రకారం 6 yearsలో ఈ రోజున్న 1 crore డబుల్ అయిపోద్ది. 2 CR అయిపోద్ది. అలానే ఎవ్రీ ఇయర్ 12 రాదు. ఇట్స్ మిక్స్ ఆఫ్ -15 + 20 వాట్ నాట్. సో 6 yearsలో అయ్యే అవకాశం మెండుగా ఉంది కదా 2 అయిపోద్ది. ఇప్పుడు షార్ట్ ఫాల్ ఎంత? 1. ఆ 1 చేయడానికి ఏం చేయాలి? క్వశ్చన్ ఫస్ట్ థింగ్ ఏంటంటే 1 crore చేశాక మీరు ఆ 1 crore పోటీ పడాలి. పోటీ పడటం అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్. అది ఎంత రిటర్న్ ఇస్తుందో అంత నువ్వు యాడ్ చేయి. ఓకే, పాసిబిలిటీ ఉంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ కాంపిటీషన్ క్రియేట్ చేయడానికి చెప్తున్నా. ఇట్స్ నాట్ దట్ అందరు పెట్టాలని కాదు, నీకు పెట్టగలిగితే. ఇప్పుడు మనం ఏమన్నాం, 1 crore 12% అంటే 12 lakhs per year ఇస్తుంది కదా. యూ ట్రై టు యాడ్ అనదర్ 12 lakhs. నెలకు 1,00,000 SIP చెయ్యగలిగితే. చేయలేకపోతే క్వశ్చన్ లేదు. నెలకు 1,00,000 చేస్తావా? క్వార్టర్లీ వేరియబుల్ పై వస్తే నెలకి 50,000 పెట్టి అది క్వార్టర్లీ ఇంకో 1,00,000, 1,20,000, 1,50,000 చేస్తావా? ఇది నమ్మి పట్టుకొస్తావా? నెక్స్ట్ 6 years నువ్వు కూడా ఇయర్లీ 12 lakhs యాడ్ చేయి. ఇప్పుడు మీరు SIP క్యాలిక్యులేటర్కి వెళ్ళి మంత్లీ 1 lakh ఫర్ 6 years విత్ 12% రిటర్న్ కొడితే అది ఒక 1 crore అయిపోద్ది. అది 12 lakhs ఇస్తుంది 1 crore ఆన్ అన్ యావరేజ్. మీరు ఒక 12 lakhs యాడ్ చేస్తే నెక్స్ట్ 6 yearsలో మీరు మంత్లీ పెట్టిన 1 lakh SIP విల్ బికమ్ ఎ crore. ఆ 1 crore 2 crores అయింది. ఇప్పుడు మీరు ఒక 1 crore యాడ్ చేశారు, 3 crores డన్. అప్పటికి మీ ఏజ్ 49, 43 ఉంటే 49, 40 ఉంటే 46, 36 ఉంటే 42. మరి ఇంకా అక్కడ వదిలేశారు అనుకోండి దాన్ని. ఈలో పిల్ల హైయర్ ఎడ్యుకేషన్ ఇంకా మీరు పట్టలేరు, కెరియర్ గ్రోత్ రాలేదు, వదిలేశారు అనుకోండి. మీరు వదిలేశారు, అది పడుకోదుగా, అది పనిచేస్తుందిగా. నెక్స్ట్ 6 yearsలో దట్ 3 crores విల్ బికమ్ 6 crores. ఆ నెక్స్ట్ 4 years డన్ అయిపోతుంది. దేర్ ఎండ్స్ ద గేమ్. దట్స్ ఇట్. డబ్బుని పనిలో పెడితే దాని పని మీరు ఆపలేరు. మీరు పని చేయగలి, మీరు అన్నాళ్ళు పని చేయాలి. డబ్బుని పనిలో పెడితే అది పని చేస్తూనే ఉంటుంది, వద్దనే చేస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్లో ప్రాబ్లమ్ ఇది, యూ హ్యావ్ నెగిటివ్ రిటర్న్ ఫర్ సమ్ టైమ్. ఇప్పుడు లాస్ట్ 2 yearsగా 0 రిటర్న్ ఆర్ నెగిటివ్ రిటర్న్, దట్స్ ఓకే. ఎక్కువగా 6 yearsలో డబ్బులు అదిగా మోస్ట్లీ అయింది. అవ్వకపోతే ఇంకో 1 year ఏం పోద్ది? మ్యూచువల్ ఫండ్లో అవ్వకపోతే టైం పోద్ది అంతే. ఆ టైం వెయిట్ చేస్తే అది వస్తుంది కదా. అది ఇట్లా ఫస్ట్ ఒక క్లారిటీ, నేను ఎందుకు చేస్తున్నా. అయితే ఇన్ ది ప్రాసెస్ చూసిన ప్రతిరోజు నీ ఆరోగ్యం పెరిగిపోద్ది. ఇప్పుడు ఇందాక అనుకున్నట్టుగా, మనం ఇందాక వేరే వేడిలో మాట్లాడుకున్నట్టుగా ఎవరికి చెప్పలేం, కానీ మనం చూసుకుంటాంగా. ఈరోజు చాలామంది ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఒక 10 లక్షల పైన పెట్టారో ఉదయాన్నే లావుగానే చేసే పని ఆ పోర్ట్ఫోలియో చూసుకోవటమే. అదే డోపమైన్ వాళ్ళకి, అదే ఆనందాన్ని ఇస్తుంది. డే అక్కడ హ్యాపీగా స్టార్ట్ అయింది. తగ్గిన నిన్న మార్కెట్ పడితే 10,000 తగ్గుద్ది, 20,000 తగ్గుతుంది, బట్ అది మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అంటే ఈ డబ్బు నా చేతిలో ఉంది. ఫిగర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆ ఫిగర్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నువ్వు 1 చూసాక దాన్ని 3 చేశాక ఎవడికి భయపడతావు? బాస్గా నవ్వుకుంటావు. బాస్ని చూసి వీడి ఆవేశం, వీడు వీడి మాటలు, నాకు జాబ్ పోతే బ్రతక, నీకు జాబ్ పోతే ఎలా బ్రతుకుతావు అని ఆలోచన రావాలి నీకు. బాస్ని చూస్తే నాకు ఓకేరా, నీ 30,000 కారు EMI, 1,10,000 హౌస్ EMI, నీ పిల్లల చదువులు ఎట్లా నడుస్తుంది అని నీకు జాలి వాడి మీద. నీ ప్లాన్ నీ దగ్గర ఉన్నప్పుడు, నీ డబ్బు ఉన్నప్పుడు నీకు ధైర్యం వస్తుంది. అప్పుడు ఆరోగ్యంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. వర్క్ స్ట్రెస్ లాగా తీసుకో. జాబ్ చేస్తున్నావు అంటారు కదా, ఉద్యోగం పురుష లక్షణం అని.
అది కరెక్ట్ అని చెప్పట్లేదు కానీ సో ఆ విధంగా చేసుకోవచ్చు. ఏదో ఉద్యోగం ఉండాలి కాబట్టి చేస్తానరా, ఉద్యోగం ఉన్నా పోయినా నువ్వు నన్ను పీకేసినా నేను మానేసినా నేను బ్రతకగలను. ఎందుకంటే 3 crores వచ్చినప్పుడు ఇందాక ఏమనుకున్నాం మనం లాంగ్ టర్మ్లో 12% అన్నాం కదా, అక్కడ నుంచి 3 crore ఇయర్లీ ఒక 36 lakhs ఇస్తుంది కదా. ఆ 36లో నువ్వు 12 lakhsలో బ్రతకగలిగితే ఇంకా 24 యాడ్ అవుతుంది కదా. యూ ఆర్ డన్ ఫర్ ద లైఫ్. ఒక 12 నీకు, ఒక 12 పిల్లలకి అనుకుని ఇంకా అయిపోయింది సెట్. ఇంకో 12 ఇన్ఫ్లేషన్. 3 కోట్లని 3 భాగాలు అనుకొని 1 కోటి మన లైవ్లీహుడ్, 1 కోటి పిల్లల చదువుకి ఖర్చుకి దాని మీద వచ్చి రిటర్న్, ఇంకో 12 ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేసుకుంటుంది. రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అలానే ఇప్పుడు ఏమీ లేని వ్యక్తికి 30,000 ఉన్న వ్యక్తికి మనం 3 కోట్లు మాట్లాడకూడదు. అంటే జీతం 30,000 వచ్చే వ్యక్తికి 1,00,000 వచ్చే వ్యక్తికి కూడా మాట్లాడకూడదు. ఫస్ట్ టార్గెట్ ఈజ్ 1 crore. ఈ లోపు నువ్వు గ్రో అవుతావు. ఎప్పుడైతే బిగ్గర్ థింగ్స్ ఆలోచిస్తూ పాజిటివ్ ఆలోచనలు ఉన్నప్పుడు ఈ గ్రో ఆబ్వియస్గా. ఆ 1 వచ్చినాక ఇది 1 వచ్చాక దాంతో నువ్వు పోటీ పడు. సమానంగా చేస్తే కూడా యూ విల్ సీ 3 crores. అక్కడ నుంచి ఏమీ చేయకుండా వదిలేస్తే ఆ 6 అయింది నెక్స్ట్ 6 yearsలో. నువ్వు కాంట్రిబ్యూట్ చేస్తే మేబీ యూ ఎండ్ అప్ మేకింగ్ 10 crores ఆల్ ఇన్ 12 years. దిస్ ఇస్ ఆఫ్టర్ అచీవింగ్ 1 crore. సింపుల్ సార్, అంతే. ₹1 కోటి అనేది కీ కైండ్ ఆఫ్ కీ మ్యాజిక్ ఫిగర్ అని చెప్పుకోవచ్చు. ఒక మ్యాజిక్ ఫిగర్. దానికి పెట్టేదేస్తానా ఏదైనా అమ్మేదేస్తానా ఈజ్ అగైన్ అన్ ఆప్షన్. నేను పెట్టే చేస్తా అంటే ఎక్కడ అవుతాయి సార్? ఎస్ఐపిలో ₹1 చేయడం అంటే చిన్న విషయమా? ఏదో మేమంతా అమాయకులాగా ఎస్ఐపి బుక్ పెరిగితే బిజినెస్ పెరుగుద్ది, కమిషన్ అవుతారు కానీ మ్యూచువల్ ఫండ్ తీసుకోవాలి కాదు. ఈ లోపు 100 ఆటంకాలు వస్తాయి సార్. మీకు ఎస్ఐపిలో ఒక 25 లక్షలు కాగానే నాన్న ఫోన్ చేస్తాడు, అరే పక్కింటి స్థలం వచ్చేసినరా, ఆడికి బుద్ధి చెప్పాలి, నా కొడుక్కి ఆడున్నాడు రెడీగా, కానీ ఇది మనకే ఇస్తాడు, మనం కొనకపోతే ఆడికి ఇస్తాడు రా చిన్నోడా, ఏమైనా అవకాశం ఉందని అడుగుతాడు మీ నాన్నగారు. మీరు కసిగా కొనేస్తారు. అందరూ ఏం చెప్తారు తెలుసా? ఎందుకు కొన్నారు సార్ అంటే కసి, ఎమోషనల్. సార్ అందరూ ఎక్కడ 50,000కి పొలం కొనంటే మా నాన్న నన్ను ఆ 50,000 పెట్టి పొలం కొనకుండా ఇంజనీరింగ్ జాయిన్ చేశాడు సార్ 98లో చెన్నైలో. అందుకే నేను జాబ్ వచ్చాక 7 ఎకరాలు కొన్నాను సార్. అప్పుడు మమ్మల్ని ఎవడు సరిగ్గా చూడలేదు సార్, మేము పూరని. ఇప్పుడు అది ప్రూవ్ చేయడానికి 4 ఫ్లోర్లు కట్టాను సార్, పైన వాటర్ ట్యాంక్ కట్టాను సార్, అందరికి కనపడాలని. ఏంది ఇవన్నీ? ఎవరికి ప్రూవ్ చేయాలి మనం? ఇటువంటి డిస్ట్రాక్షన్స్ ఎన్నో వస్తాయి ఇన్ బిట్వీన్. ఎందుకంటే నువ్వు ఎస్ఐపిలో చేస్తున్నావుగా 10-15 కాగానే ఒకటి కొనేస్తావు, ఏదో ఒకటి. అది కారు కావచ్చు, స్థలం కావచ్చు, ఏదో ఒకటి. అదే లంసం పెడితే మనసు ఒప్పొద్దు. లంసం పెట్టాలని ఒకటి అమ్మిపెట్టాం కదా, మళ్ళీ దీన్ని నమ్మి ఇంకేం కొనం. సో లంసం ఈజ్ వెరీ పవర్ఫుల్. ఫస్ట్ 1 crore కింద మీద పడి చేసేయండి, ఏది చేసేయండి. తర్వాత ఇంకా అక్కడ నుంచి గేమ్ చాలా బాగుంటుంది, ఎక్సైటింగ్ ఉంటుంది గేమ్, మన కంట్రోల్లోకి వచ్చేస్తాయి. వార్ 1 side అయిపోద్ది అంటారు కదా, లిటరల్లీ వార్ 1 side అయింది ఆఫ్టర్ అచీవింగ్ 1 crore. ఫస్ట్ మీకు ధైర్యం చేతిలో ఉంటుంది. అదే కదా సార్, ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చినాయి, కానీ ఒకప్పుడు మనం వ్యాలెట్ పర్స్ మర్చిపోయి బయటికి వెళ్తామా? అంతే కదా, వెనక్కి రావాల్సిందే. ఇప్పుడు అదే పర్సన్ అది అవసరం లేకుండా పోయింది. కానీ అంటే డబ్బు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తుంది మనిషికి. జేబులో 10,000 ఉంటే ఫ్రెండ్స్తో మాట్లాడే విధానం వేరు ఉంటుంది బయటకు పోయేటప్పుడు. ఖచ్చితంగా అకౌంట్ బ్యాలెన్స్ ఉంటే చేసే ధైర్యం వేరు, అకౌంట్లో రూపాయలు లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం కదా. అందుకనే 1 crore మనం మాట్లాడేది. 10 lakhs ఈజ్ సంథింగ్ లైక్ 1 crore కూడా అవ్వచ్చు కొంతమందికి. ఇప్పుడు లోయర్ ఇన్కమ్ ఉన్నప్పుడు మనం అన్న 1 crore ఈజ్ నథింగ్ బట్ ఆయనకి 10 lakhs. ఆ 10 చేసి ఆ 10 lakhs పోటీ పడి దాన్ని 30 చేయాలి నెక్స్ట్ 3 years. దట్స్ ఇట్. ప్రొపోర్షనేట్గా ప్లాన్ చేసుకోవటమే. నాకు వే బిహైండ్, నాకు అసలు అవ్వదు, ఎలా మాట్లాడతారంటే ఏం లేదు, దాన్ని 10 times తగ్గించుకోండి. 10 lakhs ఈజ్ యువర్ టార్గెట్. ఆఫ్టర్ బికమింగ్ 10 lakhs దాన్ని 30 lakhs చేయటం మీ టార్గెట్. 10,000 ఎస్ఐ మాట్లాడుతుంది, ఇక్కడ 1 lakh ఎస్ఐ పోయినా ఒక 10,000 ఎస్ఐ, ఇక్కడ 3 crores, అక్కడ 30 lakhs, ఇక్కడ 10 crore, అక్కడ 1 crore. స్టిల్ యూ విల్ అచీవ్ 1 crore మేబీ ఆఫ్టర్ 12 years 15 years. ఇలా ప్లాన్ చేసుకోవాలి సార్ ప్రతి ఇండివిజువల్. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎంత ఫిలాసఫీ మాట్లాడినా, మనీ గివ్స్ యు అల్టిమేట్ కాన్ఫిడెన్స్. అంతే. సీరియస్లీ దాంట్లో డౌట్ ఏమైనా ఉందా? మీరు అన్నట్టు మనిషి మాట్లాడే విధానం మారిపోద్ది, ఆలోచించే విధానం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు వీడియో కింద కామెంట్స్లో కూడా మ్యూచువల్ ఫండ్ అంత ఇస్తుందా, అది నిజమా అని పెడతారు, కానీ నాకు ఇచ్చిందని పెట్టడానికి ఆలోచిస్తారు. ఇందాక చెప్పిన ప్రాబ్లమే. నాకుంది, నా మ్యూచువల్ ఫండ్లో 2 కోట్లు ఉందని చెప్తారా? చెప్పరు. నాది 1 crore అయిపోయింది, నేను ఇదే ఫాలో అవుతానని చెప్తారా? చాలా తక్కువ. పబ్లిక్ ఏం చెప్తానని చెప్పడం. దట్స్ ది ప్రాబ్లం. లెట్ us all target to do 10 crores. అయిపోద్ది, అందరిది అయిపోద్ది, అబంది ఎవరిది ఉండదు. టార్గెట్ చేయండి, ముందు కలగనండి, అవుతుంది, అది నిజమవుతుంది. అనుకోవాలి ఫస్ట్. అంతే, ముందు ₹1 కలగరండి, తర్వాత 1 కోటితో పోటీ పడండి, 3 అవనండి, తర్వాత దాన్ని 10 కాకుండా ఆపడం మీ వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఎవరి వల్ల అవ్వదు. ఇట్స్ ఆల్ టేక్స్ టైం, బట్ టైం ఇవ్వాలి. ఆ టైం మీరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఇట్ టేక్స్ టైం, డెఫినెట్గా టైం పడుతుంది. క్విక్గా అవ్వదు, వెల్త్ క్విక్గా బిల్డ్ అవుతుంది, ఓవర్ టైమే బిల్డ్ అవుద్ది, అదే సస్టైన్ అవుతుంది, అదే ఉంటుంది. క్విక్గా వచ్చింది ఉండదు కూడా, క్విక్గా రాదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్గా రాదు, రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్లో క్విక్గా రాదు. ఎక్కడైతే ప్రాపర్ రెగ్యులేటర్ ఉంటాడో, బెత్తం పట్టుకుని ఒకటి ఉంటాడు చెప్పాడు, అక్కడ క్విక్గా ఏది రాదు. కానీ అట్లా వచ్చింది పోదు. దిస్ ఈజ్ వెల్ రెగ్యులేటెడ్ బై సెబీ.
ఈ ప్రోడక్ట్లో పెట్టుకోండి, will definitely achieve crores.